బుమ్రా బౌలింగ్లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా? అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు. ప్రపంచ నంబర్ 1 పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ను ఎదుర్కోవడం ఏ బ్యాటర్కు అయినా చాలా కష్టం. యార్కర్లు, స్లో బంతులు, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. బుమ్రా బౌలింగ్లో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. కొంతమంది బ్యాటర్లు అతడి బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బుమ్రా బౌలింగ్లో 2 సిక్సర్లు బాదాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ల లిస్ట్ ఓసారి చూద్దాం. ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా బౌలింగ్లో ఏకంగా 8 సిక్సర్లు బాది తన దూకుడు బ్యాటింగ్ను ప్రపంచానికి చూపించాడు. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా క్రికెటర్ జేపీ డుమిని తలా 6 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ మాజీ స్టార్ కీరన్ పోలార్డ్ 5 సిక్సర్లు బాదగా, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ పాట్ కమిన్స్, కోల్కతా స్టార్ ఆండ్రీ రస్సెల్ తలా 4 సిక్సర్లు కొట్టారు. అలాగే దినేష్ కార్తిక్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్ తలా 3 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా చేరడం విశేషం. అతడు బూమ్ బుమ్రా బౌలింగ్లో 2 సిక్సర్లు బాదాడు. 15 ఏళ్ల వయసులోనే వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ను టార్గెట్ చేసి సిక్సర్లు కొట్టడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. బుమ్రా బౌలింగ్లో సిక్సర్లు బాదడం అంటే బ్యాటర్కు నైపుణ్యం, ధైర్యం రెండూ ఉండాలి. ఈ 2 యువ సంచలనం సూర్యవంశీలో మెండుగా ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ అంతర్జాతీయ క్రికెటర్లు కాగా, వైభవ్ మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. వైభవ్ తన సిక్సుల రికార్డును మెరుగుపర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్కు గుడ్ బై. ముంబై ఇండియన్స్లో చేరడం ఖాయం. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఎప్పటినుంచో యువ ప్రతిభను గుర్తించి, వారిని మెరుగుపరచడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. దేశీయ క్రికెట్ నుంచి కొత్త టాలెంట్ను వెలికితీయడంలో ఈ జట్టు నిపుణులా వ్యవహరించింది. తాజాగా 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ అనే యువ ఆటగాడు జట్టులోకి రావడం మరోసారి ఆ ప్రతిభను నిరూపించింది. అయితే ఇదే సమయంలో పెద్ద ఆటగాళ్లను జట్టులో నిలబెట్టుకోవడంలో రాజస్థాన్ రాయల్స్కు గతంలో కొన్ని లోపాలు ఉన్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. సంజూ శాంసన్, జోస్ బట్లర్ వంటి కీలక ఆటగాళ్ల విషయంలో ఇదే తరహా పరిస్థితి కనిపించింది. ఇప్పుడు వైభవ్ భవిష్యత్తుపై కూడా చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్తో జరిగిన ఓ చిన్న మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తన ప్రతిభను అద్భుతంగా చూపించాడు. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్రముఖ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓవర్లో 2 సిక్సర్లు కొట్టడం అతని ధైర్యాన్ని, ప్రతిభను స్పష్టంగా చూపించింది. అతను కేవలం టాలెంట్ ఉన్న ఆటగాడు మాత్రమే కాకుండా, మ్యాచ్ విజేతగా ఎదిగే సామర్థ్యం ఉన్న యువకుడిగా గుర్తింపు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ త్వరలో రాజస్థాన్ రాయల్స్ను వీడి ముంబై ఇండియన్స్ జట్టులోకి వెళ్లే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత ఊతమిచ్చాయి. ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టులో, వైభవ్ తన భవిష్యత్తు జట్టుతోనే ఆడుతున్నాడు అని పేర్కొనడం ఈ ఊహాగానాలకు కారణమైంది. రాజస్థాన్ రాయల్స్ గత చరిత్రను పరిశీలిస్తే, యువ ఆటగాళ్లు స్టార్లుగా ఎదిగిన తర్వాత వారిని జట్టులో నిలబెట్టుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. జోస్ బట్లర్ను విడిచిపెట్టడం, సంజూ శాంసన్ వెళ్లిపోవడం వంటి ఉదాహరణలు ఇంకా గుర్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వంటి పెద్ద జట్టు వైభవ్పై ఆసక్తి చూపితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ 2025 మెగా వేలంలో కేవలం రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతని ప్రతిభను చూస్తే ఈ ధర చాలా తక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతను వేలంలోకి వస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికే ఆటగాడిగా మారే అవకాశముంది. రూ.30 కోట్లకు పైగా కూడా అతనిపై బిడ్స్ రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా వైభవ్కు అవకాశాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే ఇండియా అండర్-19 జట్లకు ప్రాతినిధ్యం వహించి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో సెంచరీలు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించాడు. అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో త్వరలోనే భారత జాతీయ జట్టులో కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు చాలా వెలుగొందేలా కనిపిస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ అతన్ని నిలబెట్టుకుంటుందా లేక మరో జట్టుకు అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.